Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for bringing us into your presence once again. మరొక మారు మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Speak to us, O Father. మాతో మాట్లాడండి దేవా. We need thee, O Father. మీ అవసరత మాకుంది తండ్రి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Deuteronomy 28th chapter, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం verse 1. మొదటి వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. He wants to bless you, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, both spiritually and also physically also. ఆత్మీయ పరంగా భౌతికంగా. But you are not listening carefully and obeying the word of God. కానీ మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేకపోతున్నారు, దానికి విధేయత చూపించి. Even if you hear the word of God, you note down that's all, but you will not obey the word of God. ఒకవేళ మీరు దేవుని వాక్యం విన్నా కూడా దాన్ని రాసుకుంటారు, కానీ దానికి విధేయత చూపించరు. God is displeased about your life. దేవుడు నీ జీవితాన్ని బట్టి ఎంతో అసంతృప్తిగా దుఃఖంతోనే ఉన్నాడు. Let us turn to Micah 6th chapter and verse 8. మీకా 6:8. He hath shewed thee, O man, what is good, and what is the Lord required of thee, but to do justly, and to love mercy, and to walk humbly with thy Lord. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. Walk humbly before the Lord. దేవుని ఎదుట దీన మనస్సుతో నడుచుకోవాలి. When Abraham was 99 years old, అబ్రహాము 99 సంవత్సరాల వయసు కలిగిన వాడైనప్పుడు God asked him, దేవుడు అతన్ని అడుగుతున్నాడు, walk before me blamelessly. నా ఎదుట నీవు నిందారహితముగా ప్రవర్తించు. He prostrated himself. అబ్రహాము సాష్టాంగ పడుతున్నాడు. There was fear in him. అతనిలో భయం ఉన్నది. You don't have fear of God. కానీ మీకు దేవుని భయం లేదు. You think you have fear, but you don't obey God. మీరు అనుకుంటారు మీకు దేవుని భయం ఉంది అని, కానీ మీకు దేవునికి విధేయత చూపించరు. You are thinking like that. మీరు ఆ రీతిగా అనుకుంటున్నారు. You are a proud woman. నీవు ఒక గర్విష్ఠుడు. You are a proud man. నీవు ఒక గర్విష్ఠుడవు. How can you say you are obeying the word of God? ఏ రీతిగా నేను దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నాను అని చెప్పగలవు? Adam was walking with God ఆదాము దేవునితో నడుస్తున్నాడు in the beginning, ఆ ఆరంభంలో. but suddenly he gave room to the devil. కానీ అకస్మాత్తుగా సాతానుకు తావిచ్చాడు. Then he fell from his position. అప్పుడు అతడు తన స్థితి నుంచి పడిపోయాడు. When God came to that place in the Garden of Eden, ఆ యొక్క ఏదెను వనంలోనికి దేవుడు వచ్చినప్పుడు Adam and Eve, what were they doing? అవ్వ ఆదాములు ఏం చేస్తున్నారు? They committed sin. వారు పాపం చేశారు. And now, was he able to walk with the Lord? మరి ఆ తర్వాత అతడు దేవునితో నడవగలిగాడా? When God came to them, దేవుడు వారి యొద్దకు వచ్చినప్పుడు they were hiding among the trees. ఆ యొక్క చెట్లలో దాగుకుంటున్నారు వారు. Previously, they were not hiding. అంతకు మునుపు ఎప్పుడు ఆ రీతిగా దాగుకొనలేరు. Boldly, they were going. ఎంతో ధైర్యంగా వారు దేవుని ఎదుటకు వెళ్ళేవారు. They were running towards him. వారు ఆయన వైపు పరిగెత్తేవారు. They were hugging the Father. వారు తండ్రిని హత్తుకునేవారు. But now, కానీ ఇప్పుడు they are afraid. వారు భయపడుతున్నారు. Fear came into them. వారిలోనికి భయం వచ్చింది. Something has entered into you, నీలోనికి ఏదో ప్రవేశించింది, which has spoiled your relationship with God and with the servant of God. దేవునితో దేవుని సేవకులతో నీ సంబంధాన్ని దిగజార్చేటువంటిది ఏదో ప్రవేశించింది. You know that sin. నీకు తెలుసు అదే పాపము అని. You are not able to confess it out. కానీ దాన్ని నువ్వు బయటికి You are not able to say, I am a sinner. నేను ఒక పాపిని అని చెప్పలేకపోతున్నావు. You are hiding. దాస్తూనే ఉన్నావు. You are not walking with God. నీవు దేవునితో నడవట్లేదు. What is the purpose in your life? మరి నీ జీవితంలో ఉద్దేశం ఏముంది? Walking with God. దేవునితో నడవడం. God wants you to walk with Him. దేవుడు నీవు ఆయనతో
కలిసి నడవాలి అని ఉద్దేశిస్తున్నాడు. Hand in hand, hand in hand. చేయిలో చెయ్యి వేసి ఆయన నీతో నడవాలి. Are you able to walk with God like that? మరి దేవునితో నీవు ఆ రీతిగా నడవగలుగుతున్నావా? No. లేదు. Your relationship has been broken. నీ సంబంధం అనేది అది చెడిపోయింది దేవునితో. You are not obeying the Lord. దేవునికి విధేయత చూపించట్లేదు. God asked Abraham. దేవుడు చెప్తూ ఉన్నాడు అబ్రహాం. 12th chapter of Genesis and verse 1. ఆదికాండము 12 మొదటి వచనం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. You come out of your country. నీ దేశము నుంచి నువ్వు బయటికి రా. Come out of your city. నీ ప్రదేశము నుంచి నీ స్థలం నుంచి బయటికి రా. He listened to the word of God. That means he obeyed the word of God. మరప్పుడు అతడు దేవుని మాటలు విన్నాడు అంటే ఆ మాటలకు విధేయత చూపించాడు. You are not obeying the word of God. నీవు దేవుని మాటలకు విధేయత చూపించట్లేదు. You are not hearing the word of God. దేవుని మాటను నువ్వు వినలేకపోతున్నావు. The word of God says, God has given me the opened ears about Jesus. యేసుక్రీస్తును గూర్చి దేవుని వాక్యము నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు లేదా తెరవబడిన చెవులను ఇచ్చావు అన్నట్టుగా రాయబడి ఉంది. You don't have the ears to hear the word of God. మరి నీకు దేవుని వాక్యము వినేటువంటి ఆ చెవి లేదు. If you don't have proper relationship with God, దేవునితో సరైన సంబంధం లేకపోతే how can you have proper relationship with the servant of God? మరి దేవుని సేవకులతో సరైన సంబంధం ఎలా ఉంటుంది? You search your heart. మీ హృదయాన్ని పరీక్షించుకోండి. When God speaks to you, దేవుడు మీతో మాట్లాడినప్పుడు, when you walk with God hand in hand, మీరు దేవునితో చేయిలో చేయి వేసి నడిచినప్పుడు, you are a bold person. మీరు ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. You are a bold sister. మీరు ఒక ధైర్యవంతురాలైన సహోదరిగానే కనబడతారు. God can speak to you at any time. దేవుడు మీతో ఏ సమయంలోనైనా మాట్లాడతాడు. Acts 8th chapter. అపోస్తల కార్యములు. The angel of the Lord spoke to Philip. దేవుని దూత ఫిలిపుతో మాట్లాడుతూ ఉన్నాడు. Arise. లెమ్ము. Go towards south. లేచి దక్షిణానికి వెళ్ళు. యెరూషలేము నుండి గాజాకు పోవు. Clearly he heard the word. స్పష్టంగా అతడు దేవుడు చెప్పేటువంటి మాటను ఫిలిపు వినగలుగుతున్నాడు. The word that was spoken by the angel of God. అది దేవదూత ద్వారా, ప్రభువు దూత ద్వారా చెప్పబడింది. Are you hearing the word of God? మరి నీవు దేవుని వాక్యము ఆ రీతిగా దేవుని స్వరం వినగలుగుతున్నావు? You are going here and there. నీవు ఇటు అటు వెళ్తూ ఉన్నావు. As you please. నీకు ఇష్టం వచ్చిన రీతిగా వెళ్తున్నావు. As your mind leads you, you are going away. నీ మనసు ఏ రీతిగా నడిపిస్తుందో ఆ రీతిగా వెళ్తున్నావు. That's not the will of God. అది దేవుని చిత్తమైతే మాత్రం కాదు. You don't know the will of God. నీకు దేవుని చిత్తమే తెలియదు. Many people on the last day they come to God. చాలా మంది అంత్య దినాన వారు దేవుని యొద్దకు వస్తారు. And Matthew 7th chapter. మత్తయి సువార్త 7వ అధ్యాయము. And verse 22. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. You might tell the Lord, we have done so many miracles and wonders and healings. మీరు దేవునితో చెప్పొచ్చు, మేము ఎంతో ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు చేశాము అని. So do you think God is so pleased about your statement? ఆ రీతిగా చెప్పుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారా మిమ్మల్ని బట్టి? What he will say? ఆయన ఏం చెప్తారు మీ గురించి? 23rd verse. I will say, I never knew you. 23వ వచనం. నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. Ye workers of iniquity. అక్రమం చేయవారులారా. What is iniquity? అక్రమం అంటే ఏంటి? Not in order. ఆ యొక్క క్రమంలో లేని పరిస్థితి అని అక్రమం అంటే. Whatever you think, you do. నీకు ఏది తలస్తావో అది చేయడం. Whatever you imagine, you go immediately into action. నీకు ఏది ఊహకొస్తదో దాన్ని చేయడానికి వెళ్ళిపోతావు. Here Jesus told about two houses. ఇక్కడ యేసుక్రీస్తు రెండు రకాలైన ఇళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. The house built on the rock. ఒక ఇల్లు బండ నేలపై. Another house built on the sand. మరొక ఇల్లు అనేది ఇసుక నేలపైన కట్టిన ఇల్లు. He that built the house on the rock. ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడో, the rains come, ఆ వ్యక్తి ఆ వర్షాలు వచ్చినప్పుడు కావచ్చు, ఆ ఇల్లు winds blew on that house, ఆ గాలి వీచినప్పుడు గాని, and that house stood. అది ఎంత విసిరి కొట్టినా గాని ఆ ఇల్లు అదే రీతిగా నిలిచి ఉంది. Jesus said he is a wise man. యేసుక్రీస్తు చెప్తున్నాడు అలా కట్టిన వ్యక్తి తెలివి కలిగిన జ్ఞానవంతుడు అని. Other person, మరి మరొక వ్యక్తిని చూస్తే, a house built on the sand. ఆ
ఆ వ్యక్తి ఇసుక మీద తన ఇంటిని కట్టాడు. Rains came, వర్షాలు వచ్చాయి, winds blew, గాలి విసురుతా ఉంది. that house fell. మరి అప్పుడు ఆ ఇల్లు పడిపోయింది, Fell flat. అది కుప్పకూలి పడిపోయింది. That is the house of a foolish man. అది ఒక బుద్ధిహీనుడు ఇల్లు అది. So what about you? మరి నీ విషయం ఏంటి? If you are not finding out the proper will of God, ఒకవేళ మీరు దేవుని యొక్క అనుకూలమైన సరైన చిత్తం ఏంటో you are కనుగొనలేకపోతే building something. మీరు ఏదో కడుతున్నారు, Something you are building. ఏదో ఒకటి కడుతూ ఉన్నారు. By the last day, కానీ అంత్య దినాన you will hear this word. మీరు ఈ మాటలే వింటారు. You are working something. మీరు ఏదో కార్యం చేస్తూ ఉన్నారు, You are running here and there. మీరు ఇక్కడికి అక్కడ పరిగెడుతూ ఉన్నారు. But you don't know whether you are building your house on sand or on rock. కానీ మీకు తెలియట్లేదు మీరు ఇసుక మీద కడుతున్నారా బండ మీద కడుతున్నారా అనే విషయం. Did you ever ask God, Lord, how am I? ఎప్పుడైనా అడిగారా దేవా నేను ఏ రీతిగా ఉన్నాను అని? Doing the will of God is the fundamental thing. దేవుని చిత్తము చేయడము అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశము. When you pray, మీరు ప్రార్థించినప్పుడు pray and pray and pray for hours together, గంటల తరబడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు God will change your imaginations దేవుడు మీ ఊహను మారుస్తాడు and helps you to know the will of God through your imaginations also. మీ ఆ ఊహలను మార్చి దేవుని ఉద్దేశం ఏంటి అనేది మరొక ఊహ ఆయన ఇవ్వగలుగుతాడు, తలంపుని ఇవ్వగలుగుతాడు. You are seeing all these things in this compound. ఈ యొక్క ఆవరణంలో ఉన్న మీరు ఈ విషయాలన్నిటిని ఇక్కడ ఉన్న వాటన్నిటిని చూస్తూ ఉంటారు. God did not tell me by voice that you must do like that. No, he did not tell me like that. మరి వీటన్నిటి విషయమై దేవుడు దీన్ని ఇలా చెయ్యు అని నాకేమి ప్రతిదీ చెప్పలేదు. When I was waiting in the presence of God, నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు whatever God gave imaginations to me, దేవుడు ఆ రీతి కనిపెట్టుకుంటున్నప్పుడు ఏ ఊహ ఏ ఆలోచన అయితే నాకు ఇస్తూ వచ్చారో, whatever I was imagining, నేను ఏ విషయాన్ని అయితే ఆయన సన్నిధిలో ఊహను కలిగి really and perfectly confidently I knew that it was the will of God. ఆ రీతిగా వచ్చిన ఊహను బట్టి నాకు చాలా నమ్మకంగా దృఢ నిశ్చయంతో నేనున్నాను, అది ఖచ్చితంగా దేవుని ఊహనే, దేవుడు ఇచ్చేటువంటిదే అని. I even noted down everything what imaginations were coming into me. నాకు ఏ ఊహలు వస్తున్నాయి అనేది ఖచ్చితంగా నేను రాసి పెట్టుకొని ఉన్నాను. So God fulfilled all those imaginations whatever I noted down. కాబట్టి నేను అవి రాసి పెట్టుకున్న ప్రతి ఒక్క ఊహను దేవుడు నెరవేరుస్తూ వచ్చారు. Now you are coming here from a far away places. ఇప్పుడు మీరు ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. I knew perfectly well that God has spoken to me. నాకు అది స్పష్టంగా తెలుసు దేవుడు మాట్లాడిందే ఈ విషయాలన్నీ. Some people they ask me, కొంతమంది నన్ను అడుగుతారు, how do we know about the perfect will of God? ఏ రీతిగా మీకు దేవుని పరిపూర్ణ చిత్తం అనేది తెలిసింది అని. If you offer yourself on the altar of God, మిమ్మును మీరు దేవుని బలిపీఠం మీద సంపూర్ణంగా అర్పించుకున్నప్పుడు, let us turn to Romans 12th chapter 1st verse. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. You have to offer your mind, you have to offer your heart, you have to offer your hands, you have to offer your body, you have to offer everything on the altar of God. మీరు దేవుని బలిపీఠం మీద మీరు మీ మనసును, హృదయమును, మీ యొక్క తలంపులను, మీ చేతులను, మీ శరీరం అంతటిని కూడా అర్పించుకోగలగాలి. You must be able to say, here am I Lord, I am in your hands. మీరు చెప్పగలగాలి, ఇదిగో ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నేను నీ చేతిలో ఉన్నాను అని. I am giving myself, I am offering myself, I am presenting my body to you. నేను నన్ను నేనే అర్పించుకుంటున్నాను, నా శరీరాన్ని నీకు అర్పిస్తున్నాను. Whatever you want to do, you do. నువ్వు ఏది చెయ్యాలనుకున్నా గానీ అది చెయ్యండి. I have no restrictions in this matter. ఎలాంటి కట్టుబాట్లు నా వైపు నుంచి I లేవు ఈ విషయాలు. am yours. నేను నీ దానను, నీ వాడను. And you are mine. మరియు నీవు నా వాడవు అని. The Lord taught me that. దేవుడు నాకు అది నేర్పించాడు. To love God with all my heart. నా హృదయం అంతటితో దేవుని ప్రేమించడం నేర్పించాడు. To talk to Him. ఆయనతో మాట్లాడడం నేర్పించాడు. With a loving language. ఒక ప్రేమపూర్వకమైన సంభాషణ ఏ రీతిగా చేయాలో అది నేర్పించారు నాకు. The Lord helped me to love Him more and more and hours together I used to love Him. ఆ రీతిగా గంటల తర
తరబడి గంటల తరబడి నేను ఆయనతో మాట్లాడుకోవడం, ఆయనను ప్రేమించడం. I am so happy in your presence. నేను ఎంతో సంతోషించాను ఆయన సన్నిధిలో. You don't have that experience of loving God with all your heart. మరి మీకు మీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం అనే అనుభవాలు ఏమీ లేదు. Some part in your heart you have given to somebody else. మీ హృదయంలో ఏదో కొంత భాగము మరి ఎవరికో మీరు ఇచ్చేశారు. That is the first commandment of God. అది దేవుని ఆజ్ఞలో అది మొట్టమొదటి ఆజ్ఞ అయ్యున్నది. Loving God with all your heart, all your soul, all your strength, or with all your wisdom. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బలంతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. When you don't know that, మీకు ఆ విషయం తెలియనప్పుడు you cannot achieve anything in your life. నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు. It is impossible to please God. మీరు దేవుని సంతోషపెట్టుట అనేది అది అసాధ్యం. God cannot be pleased with you. దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. You cannot walk with him. నీవు ఆయనతో నడవలేవు. If your heart is not right with God, ఒకవేళ నీ హృదయం దేవుని ఎడల సరిగ్గా లేకపోతే how can you walk with him? నీవు దేవునితో కలిసి ఏ రీతిగా నడుస్తావు? Enoch walked with God. హనోకు దేవునితో నడిచాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He loved God more and more, more and more, more and more. అతడు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ఎక్కువగా ప్రేమించాడు అని అర్థం. After walking and walking and walking, finally God took him away. ఆ రీతిగా హనోకు దేవునితో నడుస్తూ నడుస్తూ ఉండగానే దేవుడు అతన్ని తీసుకెళ్లిపోయాడు. We see the love towards God in his life. అతని జీవితంలో దేవుని ఎడల అతను కలిగి ఉన్న ప్రేమను మనం చూడగలుగుతాం. What a great testimony. ఎంత గొప్ప మంచి సాక్ష్యం. You know, in those days wickedness was there in this world. ఈ లోకంలో మరి ఎంతో దుష్టత్వంతో నింపబడిన దినాలు అవి. That's why the Lord sent flood అందు నిమిత్తమే దేవుడు ఆ గొప్ప వరదను destroyed the whole world. లోకమంతటిని కూడా నాశనంకు అప్పజెప్పాడు. In those days Enoch was walking with God. అలాంటి దినాల్లో హనోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. When you walk with God, మీరు దేవునితో నడిచినప్పుడు nothing will destroy you. ఏది కూడా మిమ్మల్ని నశింపజేయలేదు. You need not be afraid of anyone. అలాంటప్పుడు మీరు ఎవరికిని కూడా భయపడవలసిన అవసరం లేదు. Because you are walking with God. ఎందుకంటే మీరు దేవునితో నడుస్తున్నారు కనుక. You are bold enough because God is with you. దేవుడు నీతో ఉన్నాడు కనుక నీవు ఎంత ధైర్యం కలిగి ఉంటావు. Let us turn to Job. యోబు గ్రంథం చూద్దాము. 42nd chapter and verse 2. 42వ అధ్యాయము 2వ వచనం. What Job was telling about God. ఇక్కడ యోబు దేవుని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. He learned that God can do anything. దేవుడు ఏదైనా చేయగలడు అని అతను గ్రహించగలిగాడు, తెలుసుకున్నాడు. Do you know, like Job, that God can do anything in your life? మరి యోబు వలె నీవు తెలుసుకోగలుగుతున్నావా నీ జీవితంలో కూడా దేవుడు ఏదైనా చేయగలడు అనే విషయాన్ని? Abraham and Sarah, అబ్రహాము శారాలు, they are well stricken in age. వారు ఆ యొక్క వయసులో ఎంతో వృద్ధాప్యంలోనికి వచ్చారు. God told Abraham, ఆ సమయంలో దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, next year by this time your wife Sarah will have a son. వచ్చే సంవత్సరము ఈ పాటికి నీ భార్య అయిన శారాకు కుమారుడు ఉంటాడు అనే విషయాన్ని. But Sarah laughed. ఆ విషయం విన్న తర్వాత శారా నవ్వుతుంది. They were not able to take. ఆమె ఆ విషయాన్ని తీసుకోలేకపోతుంది. Then God himself told. అప్పుడు దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు. Genesis 18th chapter ఆదికాండము 18వ అధ్యాయము and verse 14. 14వ వచనం. Is there anything too hard for the Lord? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Sarah shall have a son. శారా కుమారుని కంటుంది. Nobody can believe that. ఆ విషయాన్ని ఎవరు నమ్మలేరు. At the age of 100 years, ఒక 100 సంవత్సరాల వయసులో well stricken in age, ఇంటి వృద్ధాప్యం అలుముకున్న పరిస్థితి. and God expected them to believe. కానీ దేవుడు వారు నమ్ముతారు అని ఆశపడ్డాడు. ఆ విషయం చెప్పినప్పుడు God saw faith in Abraham. దేవుడు అబ్రహాంలో విశ్వాసం చూశాడు. Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. Hebrews 11th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ and అధ్యాయం verse 6. 6వ వచనం. Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. You have many problems. మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. You must have faith in God. కానీ దేవునిలో మీకు విశ్వాసం ఉండాలి. How can you have faith in God దేవునిలో ఏ రీతిగా విశ్వాసం ఉంచగలుగుతారు? when there is no sin in you? నీలో పాపము ఏది కూడా లేకపోతే Then you will have faith. అప్పుడు నీకు విశ్వాసం
ఉంటుంది. Either you must have sin in your heart or faith in your heart. ఒకవేళ నీ హృదయంలో ఉంటే గనక పాపమైన ఉండాలి లేదా విశ్వాసమైన ఉండాలి. Both sin and faith cannot dwell together in your heart. నీ హృదయంలో పాపము విశ్వాసం అనేది అది కలిసి నివసించదు. Because of your sin you don't have faith. నీ పాపమును బట్టి నువ్వు విశ్వసించలేవు. You don't have faith that God will feed you. దేవుడు నిన్ను పోషిస్తాడు అనే విశ్వాసం నువ్వు కలిగి లేవు. What did Jesus say? యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు? Seek ye first the kingdom of God. దేవుని రాజ్యమును మొదట వెతుకుడి. Then everything will be added unto you. అప్పుడు మీకు కావాల్సినవన్నీ అనుగ్రహింపబడతాయి. Jesus also said, look at the birds. అదే రీతిగా యేసుక్రీస్తు పక్షులను చూడండి అంటున్నాడు. They don't sow, they don't reap. అవి విత్తవు పోయవు. They do not hoard. అవి దాచిపెట్టుకోవు కోట్లలో. But God is feeding millions and millions of these birds. కానీ దేవుడు ఎన్నో లక్షలాది పక్షులను పోషిస్తూ ఉన్నాడు. Even if rain comes, ఆ వర్షం వచ్చినా కూడా, even in the tempest also, తుఫాను వచ్చినా కూడా, with one leg they will sleep. ఒక్క కాలు మీదైనా అవి పడుకుంటాయి. They will keep their head between the wing. తమ ముక్కును లేదా మొహాన్ని తమ రెక్కల క్రింద దాచుకొనైనా నిద్రపోతాయి. Even in the great tempest also, గొప్ప తుఫాను సమయాల్లో సైతం అవి ఆ రీతిగా ఉంటాయి. the birds are like that. పక్షులు ఆ రీతిగా ఉంటాయి. They are not afraid. They are not afraid of tempest. అవి తుఫానుకు భయపడవు. They are not afraid of great rain. గొప్ప వర్షం వచ్చినా అవి భయపడవు. They are not afraid of lightnings and threatenings. ఉరుములు మెరుపులు ఏవి వచ్చినా కూడా వేటికి అవి భయపడవు. That's why God is asking you to look at the birds. అందునిమిత్తమే దేవుడు మీకు చెప్తూ ఉన్నాడు, మీరు పక్షులను చూడండి. You are not looking at the birds. నీవు పక్షులను చూడట్లేదు. Let us turn to the second verse of 12th chapter of Romans. రోమీయులకు రాసిన పత్రిక 12:2 చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. Be transformed. రూపాంతరము పొందుడి. Taking baptism is not enough. బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే సరిపోదు. Even after you take baptism, certainly you will go to hellfire. ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీరు నరకాగ్నిలో Take this word from me. ఈ మాటలను మీరు తీసుకోండి. Unless the fire of God touches you దేవుని అగ్ని మిమ్మల్ని తాకితేనే తప్ప, and become transformed. If you don't have this transformation, ఒకవేళ మీకు ఈ రూపాంతర అనుభవం లేకపోతే how can you know the will of God? దేవుని చిత్తం ఏ రీతిగా తెలుసుకుంటారు? Let's turn to Isaiah 26th chapter యెషయా గ్రంథము 26వ అధ్యాయం చూద్దాము. and verse 3. 3వ వచనం. If you really love God, మీరు నిజంగా దేవుని ప్రేమించువారైతే, if you have the love fellowship with God, దేవునితో ప్రేమపూర్వక సంబంధం మీరు కలిగి ఉంటే, you will have peace in your heart. మీ హృదయాల్లో సమాధానం మీరు కలిగి ఉంటారు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. If you lean on Him, నీవు ఆయనను ఆనుకున్నట్లయితే you will have perfect peace. నీకు పూర్ణ శాంతి అనేది కలుగుతుంది. Then you will have great imaginations. అప్పుడు నీకు గొప్ప ఉద్దేశాలు కలుగుతాయి. God will give you His mind. దేవుడు ఆయన మనసును నీకు ఇస్తాడు. You will image His thoughts. ఆయన తలంపులను నువ్వు ఉద్దేశిస్తావు, ఊహిస్తావు. 2 Corinthians 2వ కొరింథీ 4th chapter 4వ అధ్యాయం and verse 18. We look not the things which are seen, but the things that are not seen. 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. You are looking at the things that are seen. మీకు అన్ని వేళలా ఏవి కనబడతాయో ఆ విషయాలనే మీరు దృష్టిస్తున్నారు. Your mind is accustomed to that. మీ యొక్క మనసు వాటికి అలవాటు పడిపోయింది. But if you have the thoughts of God, imaginations of God, కానీ మీకే గనక దేవుని యొక్క తలంపులు కలిగి ఉన్నవారై, you don't look at the things that are seen. ఏవైతే దృశ్యమైనవి ఉన్నాయో వాటి వైపు మీరు చూడరు. Heaven is not seen, పరలోకము కనబడదు. but your mind is in heaven. కానీ మీ మనసు పరలోకంలోనే ఉంటుంది. Your mind is with Jesus. మీ మనసు యేసుతో కూడా ఉంటుంది. You will look not the things that are seen. మరి అలాంటప్పుడు మీరు దృశ్యమైనవి కనిపించేవి మీరు చూడలేరు. If you have a real relationship with Jesus. మీకు నిజంగా దేవునితో యేసయ్యతో సరైన సహవాసం కలిగి ఉంటారు. Colossians 3rd chapter కొలస్సీలకు రాసిన పత్రిక 3వ and అధ్యాయం verse 1. మొదటి వచనం. మీరు క్రీస్తుతో కూడా
లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. You will always look at the things above. ఆ పైనున్న వాటినే మీరు అన్ని వేళలా వెదుకుతారు. We pray with faith. మనము విశ్వాసంతో ప్రార్థిస్తాం. Without faith you cannot attain anything. విశ్వాసం లేకుండా మీరు ఏది పొందుకోలేరు. You are praying and praying and praying and praying. మీరు ఎంతగానో ప్రార్థిస్తూ You are not getting anything. కానీ ఏది పొందుకోవట్లేదు. Because you don't have faith. ఎందుకంటే మీకు విశ్వాసం లేదు గనుక. Revelation 3rd chapter. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. I stand at the door and knock. If any man hears my voice, let him open the door. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదు. Jesus will sup with you. యేసుక్రీస్తు నీతో కలిసి భోజనం చేస్తాడు. All the food you give him is your words. Very pleasingly he eats your words. నీవు ఆ రీతిగా ఆయనకు నీ భోజనాన్ని నీ మాటలను ఇస్తున్నప్పుడు And he will give you food, his words. ఆ రీతిగా ఆయన నీకు ఇచ్చే ఆహారము ఆయన ప్రేమపూర్వకమైన మాటలు. But you don't have anything to give him. కానీ నిన్ను చూస్తే నువ్వు ఆయనకి ఇవ్వడానికి ఏమీ కలిగి లేదు. God is not pleased with you. దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. You don't have any food to give him. ఆయనకి ఇవ్వడానికి నీ యొద్ద ఏ ఆహారము లేదు. James 4th chapter and verse 8. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. Draw nigh to God and he will draw nigh to you. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. When you go to him, మీరు ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు he will come to you. ఆయన మీ యొద్దకు వస్తాడు. You have that relationship. ఆ సంబంధం మీరు కలిగి ఉంటారు. Going to him with boldness. ధైర్యంతో ఆయన యొద్దకు వెళ్ళడము అనేది. Go to the Lord. దేవుని యొద్దకు వెళ్ళండి. Open the door of your heart. మీ హృదయ ద్వారమును తెరవండి. He has many things to tell you. ఆయన దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి నీకు చెప్పడానికి. Isaiah 66 యెషయా గ్రంథము 66వ అధ్యాయం and verse 2. 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. God is looking at a humble person. దేవుడు దీనత్వం కలిగిన వ్యక్తి వైపు. Jesus himself said, I am meek and lowly. యేసుక్రీస్తు తనకు తానే చెప్పాడు నేను He likes humble people. ఆయన దీనులను ఇష్టపడతాడు. If you are proud, ఒకవేళ నీవు గర్వంతో ఉన్నట్లయితే God cannot look at you. దేవుడు నీ వైపు చూడలేడు. God is not pleased with you. నిన్ను బట్టి దేవుడు సంతోషించలేడు. Take away pride from you. నీలో నుండి గర్వమును తీసివేయి. He will come to you. ఆయన నీ యొద్దకు వస్తాడు. And abide with you. నీతో నివసిస్తాడు. He will sup with you. ఆయన నీతో భోజనం చేస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, help us, Lord, to love you more and more. మిమ్మల్ని మరి ఎక్కువగా ప్రేమించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. Help us, Lord, to serve you with humility. దీనత్వంతో మిమ్మల్ని సేవించుటకు మాకు సహాయం చేయండి. Take away the words of pride from us. మాలో నుండి గర్వపు మాటలను తీసివేయండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Now may the grace of God and love of Jesus and the fellowship of the Holy Spirit may rest upon you. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.